గుడ్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము హిందీ రివిజన్లో మీకు ఏమేమి వస్తాయో ఆ మెథడ్ ఎట్లా ఉంటుందో నేను నేర్పిస్తాను. అలాగే మీరు ఎగ్జామ్ నీట్గా బ్యూటిఫుల్గా రాయాలి. ఫస్ట్ బిట్ వచ్చేసి వర్ణమాల ఉంటుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి ఏముంటుంది నాన్న? వర్ణమాల. వర్ణమాల అంటే ఏముంటుంది? ఆ టు జ్ఞ రాయండి. నీట్గా మీకు క్లాస్ వర్క్లో బోర్డు మీద ఎలా చెప్పానో అలాగే రాయాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏముంటుంది? ఇది ఆ టు జ్ఞ వరకు వర్ణమాల రాసేయాలి నీట్గా. ఓకేనా? నెక్స్ట్ మాత్ర అంటే తెలుసు కదా, మాత్రాయే. మాత్ర ఏంటి మీన్స్ ఏంటిది? ఆ మాత్ర ఇది ఉంది కదా, ఇది ఇట్లాంటిది ఉంది కదా, అది ఆహా మాత్ర వరకు రాయాలి. ఓకేనా? మరి బారక్కడి ఉంటుంది కదా, నెక్స్ట్ బిట్ బారక్కడి అంటే తెలుసా? బారక్కడి మీన్స్ గుణితాలు. బారక్కడి మీన్స్ గుణితాలు. గుణితాలు మీన్స్ సపోజ్ చాకు ఆ మాత్రిస్తే చాకు ఈ మాత్రిస్తే చాకు ఈ మాత్రిస్తే ఇలా. ఓకేనా? చాకు ఊ మాత్రిస్తే చాకు ఊ మాత్రిస్తే చాకులు ఊ మాత్రిస్తే చాకు ఏ మాత్రిస్తే చాకు ఏ మాత్రిస్తే చై చాకు ఓ మాత్రిస్తే చాకు ఓ మాత్రిస్తే చాకు అమ్మ మాత్రిస్తే చాకు ఆహ మాత్రిస్తే ఇలా రాయండి. ఓకేనా? ఇలా నేను కొన్ని 5 ఇస్తాను. బారక్కడి 5 ఇస్తాను. ఇది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. ఇంకా ఫోర్త్ బిట్ వచ్చేసి ఏముంటో తెలుసా? ఫోర్త్ బిట్లో ఇక్కడ మనకి ఏమున్నాయినా, ఇక్కడ మనకు ఏమున్నాయో చూడండి. ఇక్కడ మనకి వర్డ్స్ ఉన్నాయి. మరి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అనార్, అనార్. అనార్ మీన్స్ ప్రొమోగ్రనేట్. POMGRANATE, pomegranate. Next one, अमरूद. अमरूद అంటే గువా, జామ పండు. ఓకేనా? ఇది దానిమ్మ, ఇది జామ. ఓకే? అమరూద్ అంటే గువా. నెక్స్ట్ ఆమ్. ఇది సెకండ్ చూడండి. ఆమ్ అంటే మ్యాంగో. MANGO, మ్యాంగో. నీట్గా రాయాలి. హిందీ లైన్ కింద ఉండాలి, ఇంగ్లీష్ లైన్ పైన ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఆగ్. ఆగ్ మీన్స్ ఫైర్. ఫైర్ అంటే తెలుసా? నిప్పు. ఓకే? మంట. నెక్స్ట్ టర్న్ ద పేజ్. See imli. What is this? Imli means tamarind. చింతకాయ అంటామే. This one TAMARIND, tamarind. Okay? Next imrati. Imrati means a type of Indian sweet, just like jalebi. మనం జిలేబీ చూస్తాం కదా, అదే ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ఇండియన్ స్వీట్. ఏ టైప్ ఆఫ్ ఇండియన్
అంటే షుగర్ కేన్. షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే తెలుసు కదా, చెరుకు గడ. ఓకే, SUGAR షుగర్. ఎలా చెప్పడం తెలుసా? SUGAR షుగర్ ఇట్లా చదువుకోవాలి. CANA కేన్, షుగర్ కేన్. అలా చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈసా. నెక్స్ట్ వన్ వాట్? ఈసా మీన్స్ జీసస్. జీసస్. ఓకే, మీన్స్ యేసు ప్రభు, గాడ్. ఓకే, దిస్ ఈస్ యేసు ప్రభు, గాడ్. నెక్స్ట్ ఉల్లు. Isa means Jesus. JESUS. Jesus means God. Okay, na ullu. Ullu. Ullu means owl. Gudla guba. Owl means gudla guba. Okay, na? This is one type of the bird. Okay, next. Ustara. Ustra. What is this? Ustra. Ustra. Ustra means razor. Razor అంటే తెలుసా? షార్ప్ మన చిన్న జస్ట్ లైక్ నైఫ్ లాంటిది, అంటే బ్లేడ్ లాగా. ఓకేనా? రేజర్. RAZOR. రేజర్. నెక్స్ట్ ఊన్. ఊన్. ఊన్ మీన్స్ ఊల్, ఉన్ని. ఉన్ని అంటే తెలుసు కదా, స్వెటర్స్ ఏం చేస్తారు దీంతో, స్వెటర్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఊంట్. ఊంట్. ఊంట్ మీన్స్ కేమల్. ఎవ్రీబడి యూ నో దిస్ వన్. ఓకేనా? కేమల్. CAMEL. కేమల్. ఓకే, రైట్ ఎవ్రీబడి. ప్రాక్టీస్ చేయాలి స్పెల్లింగ్స్, హిందీ మీనింగ్స్. అలాగే నేను రివర్స్లో కూడా ఇస్తాను. ప్రోమోగ్రనేట్, అనార్ ఇలా కూడా ఇస్తాను. ఓకేనా? చూడండి, రివర్స్లో ఇప్పుడు రివర్స్లోనే రాస్తాను. మీరు ఇది రివర్స్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలానంటే సపోజ్ మ్యాంగో ఇస్తే ఆమ్ రాయాలి, గువా ఇస్తే అమృద్ రాయాలి, ప్రోమోగ్రనేట్ ఇస్తే అనార్ రాయాలి, ఏది ఇచ్చినా ఉల్టా రాయాలి. అవుల్ ఇస్తే ఉల్లు రాయాలి, జీసస్ ఇస్తే ఈసా రాయాలి. ఓకేనా? ఐ విల్ డైరెక్ట్ ఇస్తాను. హిందీ టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఇస్తాను. హిందీ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు హిందీ ఇస్తాను, రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, రైట్ ఎవ్రీబడి దిస్ వన్, ప్రాక్టీస్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇలా నేను నెక్స్ట్ నుంచి అలాగే రాస్తాను. చూడండి, సపోజ్ సెయింట్. సెయింట్ మీన్స్ ఋషి. ఋషి దిస్ లైక్. ఓకేనా? ఎగ్జామ్లో ఇలా కూడా రాయాలి మీరు. ఓకే, ఋషి ఇలా ఇస్తే ఇలా రాయాలి. నెక్స్ట్ వన్ ఋతు మీన్స్ సీజన్. SEASON. సీజన్ మీన్స్ ఋతు. నెక్స్ట్ వన్
Next, heel. Heel means AD. AD. Okay. Ektara means a musical instrument. A musical a musical instrument. INSTRUMENT. Instrument అంటే ఎక్తారా. ఎక్తారా. ఓకేనా. నెక్స్ట్ స్పెటికల్స్. SPECTACLES. Spectacles means అయినకు. ఓకేనా. నెక్స్ట్ వన్ Indians chief elephant. ELEPHANT. Elephant which is white. Which is white అంటే దీన్ని ఏమంటారంటే ఐరావత్. వాట్ ఈస్ దిస్? ఐరావత్. ఓకే. నెక్స్ట్ వన్ మోటార్. MORTAR. మోటార్ అంటే ఓక్లీ. వాట్ ఈస్ దిస్? ఓక్లీ. నెక్స్ట్ వన్ బేల్ అంటే ఓడ్ని. ఓడ్ని. ఓకే. నెక్స్ట్ వన్ women. Women means ఔరత్. తెలుసు కదా మీకు అని వస్తుంది. ఔరత్ అంటే ఉమెన్, స్త్రీ. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ ఔషధ్. మెడిసిన్. MEDICINE. మెడిసిన్ అంటే ఔషధ్. ఔషధ్. ఓకే. నెక్స్ట్ వన్ గ్రేప్స్. GRAPES. గ్రేప్స్ మీన్స్ అంగూర్. వాట్ ఈస్ దిస్? అంగూర్. స్పెల్లింగ్ రావాలి. GRAPES. MEDICINE. మెడిసిన్. WOMAN. woman. ఓకే. స్పెల్లింగ్స్ రావాలి. వాట్ ఈస్ దిస్? గ్రేప్స్. అంగూర్. గ్రేప్స్. బాబూన్. వాట్ ఈస్ దిస్? బాబూన్ మీన్స్ లంగూర్. మంకీ కానీ దీన్ని జస్ట్ బ్లాక్ ఇన్ కలర్లో ఉంటుంది. కొండెంగ అంటారు. కొండెంగ. ఓకేనా. ఇది మంకీ. ఓకేనా. నెక్స్ట్ పునః. again. AGAIN. again means punah. Punaha means again. Namaha. Salutation. SALUTATION.
ఎగ్జామ్లో రివర్స్లో వస్తాయి కాబట్టి ప్రాక్టీస్ ఇట్. రైట్ ఎవ్రీబడి? రైట్ నేనా? రైట్ ఎవ్రీబడి నానా? అనార్. నెక్స్ట్ GUAVE గువా అంటే అమృద్. రైట్ ఎవ్రీబడి? అమృదైనా. నెక్స్ట్ మ్యాంగో. మ్యాంగో అంటే ఫైర్. ఆగ్. ఓకే. నెక్స్ట్ tamarind. TAMARIND. Tamarind means imli. Next, a type of Indian sweet. A type of Indian sweet. అంటే నెక్స్ట్ ఇమ్రతి. వాట్ ఇస్ దిస్? ఇమ్రతి. రైట్ ఎవ్రీబడి? ఇమ్రతి. Next, sugar cane.
owl, ullu, okay, razor, razor means ustara, ustara, okay, wool, wool, next camel, camel means ऊंट, right? Next, saint, rishi, okay na? Season, rutu, rutu, okay, right everybody? Next one, spectacles, spectacles, spectacles అంటే heel, ad, ఓకేనా? నెక్స్ట్ a musical instrument, musical, music, musical instrument, MENT, ఇన్స్ట్రుమెంట్ అంటే ఎక్తారా. వాట్ ఈస్ దిస్? ఎక్తారా. నెక్స్ట్ వన్, ఇండియన్స్ చీఫ్ ఎలిఫెంట్ విచ్ ఈజ్ వైట్. ఇండియన్ చీఫ్స్, ఇంద్రాస్, సారీ నాన్న, ఇంద్రాస్ అని తెలుసా? ఇంద్రాస్ ఇంద్రుడు ఉంటాడు కదా పైన ఇంద్రలోకంలో, ఓకేనా? అక్కడ పైన ఇంద్రుడు, వన్ గాడ్ ఆఫ్, ఓకేనా? ఇంద్రాస్ చీఫ్ ఎలిఫెంట్, ELEPHANT, elephant which is white. ఏ ఎలిఫెంట్ అయితే వైట్గా ఉంటుందో ఇంద్రుని దగ్గర, ఆ ఎలిఫెంట్ ఏమంటారు తెలుసా? ఐరావత్. ఏమంటారు? ఐరావత్. ఓకేనా? ఐరావత్. ఇంద్రాస్ అంటే ఇంద్రుని యొక్క అన్నట్టు, ఓకేనా? ఇంద్రుని యొక్క ఎలిఫెంట్ ఏమంటారు? ఐరావత్. నెక్స్ట్, మోటర్, MORTAR,
టిఏఆర్ మోటార్ని ఓక్లీ. ఓక్లీ. వాట్ ఈస్ దిస్? ఓక్లీ. నెక్స్ట్ వేల్. వేల్ మీన్స్ ఓడ్ని. ఓడ్ని. ఓకే, ఇలా ఎగ్జామ్లో రివర్స్లో కూడా ఇస్తాను. ప్రాక్టీస్ వెల్. నెక్స్ట్ రైట్ ఎవ్రీబడి. ఇలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఈ వర్డ్స్ నుంచే ఇస్తాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఈ వర్డ్స్ నుంచే ఇస్తాను. పేజ్ నెంబర్ 11 వరకు ప్రాక్టీస్ చేయండి. పేజ్ నెంబర్ 11 ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?